అసలైన విషయం ఏమంటే ఇప్పుడు ఈ పిల్లలకి దెబ్బలు తగిలినాయి కాబట్టి అది మేజర్ ఇంజురీస్ ఉన్నాయి. ఆ దెబ్బలకి ఇక్కడ స్కానింగ్ ఎక్స్రే రిపోర్ట్లు చేయడానికి లేవు, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు కాబట్టి సార్ వాళ్ళు బయట పోయి చేయించుకోండి. మీకు ఏమైనా భయం ఉంటే డౌట్ ఉంటే బయట మీకు ఏమైనా డౌట్లు ఉంటే భయం ఉంటే అక్కడ పోయి బయట ప్రైవేట్లో చెప్పండి అంటున్నారు. ఈ పిల్లోడి దగ్గర పరిస్థితి బాగలేదు. ఈ పిల్లోడు బీద పిల్లోడు కాబట్టి అరే నీవు కొట్టినావు కదా రామంజనాయలు, ఇప్పుడు ఈ పిల్లోనికి ఎక్స్రే డబ్బులు ఎవరు ఇవ్వాలి చెప్పు? నువ్వేం కొట్టి ఇంట్లో దర్శనం కూర్చున్నావు, స్కానింగ్ తీయాలా, స్కానింగ్ 2000 3000 వస్తుందా, 5000 అంటున్నారు, ఎవరు ఇవ్వాలా? ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇదే డబ్బులు ఈ పిల్లోడు నీ కొట్టింటే నువ్వు ఊకుండేవాడుగా? నువ్వు కొట్టిన తర్వాత మరి ఏడపోతాడు, స్కానింగ్ పోతాడు, స్కానింగ్ డబ్బులు లేవు, ఎవరు ఇవ్వాలా? వచ్చి మరి డబ్బులు నువ్వు ఇంట్లో దర్శనం కొట్టి దర్జాగా కూర్చున్నావు, ప్రాణాలు పోయింటే చెప్పండి, ప్రాణాలు కోల్పోయింటే ఎవరు కాపాడాలయ్యా? ఇలాంటివి నువ్వు ఓడే చేస్తే గేర్లో వేరే వాళ్ళు నడుచుకొని వేరే వాళ్ళు కొడితే చూడు సాయంకాలం వరకు మరి వచ్చి కొడతా అంటా సీఐ గారు పిలుచుకుపోయే వాళ్ళు లోపల వేయాల్సింటివి. నువ్వు కొట్టే నువ్వేమన్నా సీఐయా, నువ్వేమన్నా పోలీసా? నీ దగ్గర బాకీ ఉంటే తీసుకుపోయి కంప్లైంట్ వేసి లోపల వేయాల్సింటివి. సార్ వాళ్ళు ఏం చేస్తారు, పనిష్మెంట్ వాళ్ళు ఇస్తుంటారు, లేకుంటే కోర్టు నుంచి నోటీస్ పంపించాల్సి ఉంటుంది, జైల్లో వేయాల్సి ఉంటుంది. నీకు ఎవరు ఇచ్చినారు అధికారం కొట్టేది? ఇలాంటివి దెబ్బలు పడతా. నీ పిల్లలు కొట్టింటే అట్లా వీడే నీ పిల్లల మీద చేయెత్తితే బాగుండదు, అట్లా కొట్టకూడదు. తమాషా అనుకున్నావా కొట్టేది? పైపులో కొడతావా? సర్లే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీకు సారాలు కొడతారు, అప్పుడు తెలుస్తుంది దెబ్బలు అనేది ఏమనేది. నీకు నొప్పి అయినప్పుడు తెలుస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారము. ఈ పిల్లోడు కార్వాన్పేటకి చెందిన పిల్లోడు. ఈ పిల్లోని పేరు బాబా ఫక్రుద్దీను. ఈ పిల్లోడి గేర్లో మేమంతా కార్వాన్పేట నుంచి వస్తాము. ఈ పిల్లోడికి నిన్న ఒక ఘటన జరిగింది. ఏమంటే ఈ పిల్లోడు 30,000 ఫైనాన్స్ తీసుకున్నాడు. రామంజనాయలు అనే వ్యక్తి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాడు. ఫైనాన్స్ తీసుకున్న తర్వాత ఆ రామంజనాయలు ఇంటి కిందనే ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్లో బాడీకి ఉంటానని చెప్పి ఆ రామంజనాయలు అడిగితే ఆ రామంజనాయలు బాడీ కూడా ఇచ్చినాడు, కిరాణా అంగడి పెట్టుకోని చెప్పి. సర్లే ఏదో గేర్లో ఉన్న వాళ్ళంతా కలిసిమెలిసి ఉంటాము, ఏదో చేసుకుని తింటామని చెప్పి పిల్లోడు ఆడ కిరాణా షాప్ పెట్టుకుని ఒక 20 రోజులు కిరాణా షాప్ నడిపించినాడు. దాని తర్వాత చేతకాక ఆ షాప్ నడుచుకోకుండా ఇబ్బందులు అయితే ఆ షాపు క్లోజ్ చేసి ఒక 6,000 ఏదో 30,000 ఫైనాన్స్ తీసుకుని దాంట్లో ఒక 6,000 డబ్బులు కూడా కట్టి మిగిలిన 27,000 చిల్లర 23,000 చిల్లర ఏదో బాకీ పెట్టుకొని ఒక గుంటగల్ పోయినాడు బంధుత్వంలో. గుంటగల్లో పోయి ఒక 3-4 రోజులు రాక ఈయనకి ఫోన్లు చేసి ఇబ్బంది చేసినాడు రామంజనాయలు. ఎక్కడున్నావు, డబ్బులు తెచ్చి ఎక్కడుండి బీగాలు తెచ్చి అంగడి బీగాలని. ఆ పిల్లోడు ఫోన్లో కూడా మాట్లాడిన రికార్డింగ్ ఉంది. లేదన్నా నేను తెచ్చిస్తాను, నేను వచ్చి మీ డబ్బులు కూడా కడతాను సార్ అంటాడు ఆ పిల్లోడు రామంజనాయలకి. సార్ నేను నీ డబ్బులు కడతాను, నీ దగ్గర ఎక్కడ పారిపోను, మా ఇల్లు కూడా నీ ఇంటి పక్కలోనే, ఏం భయపడే అవసరం లేదంటే ఈ పిల్లోనికి ఏదలే కొడక నిన్ను ఎత్తుకొస్తాము, నిన్ను చంపుతాను అని చెప్పి భయపడిచ్చినాడు. లేదు సార్, మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చినాను బీగాలు, నువ్వు మా ఇంట్లో వాళ్ళు తెచ్చిస్తారు, నువ్వేం ఇబ్బంది పడకూడదు, నీకు అవన్నీ ఏముండవు సార్ అని చెప్తే లేదరా నువ్వే తెచ్చేయాలని చెప్పి గట్టిగా మాట్లాడితే ఈ పిల్లోడు గుంటగల్ నుంచి రిటర్న్ వచ్చి ఆధ్వర్యానికి వచ్చి ఇంట్లో పోయి బీగాలు తీసుకొని పోయి ఆ రామంజనాయలు అనే ఇంటికి పోయి సార్ నీ బీగాలి అని చెప్పి ఈ పిల్లోడితో సహా ఈ ఫ్రెండ్ ఈ పిల్లోడి ఫ్రెండ్ షరీఫ్ అనే పిల్లోడు కూడా పోయినాడు. ఆ పిల్లోడు ఈ పిల్లోడు ఇద్దరు పోయి కలిసి మాట్లాడితే ఆ రామంజనాయలు అనే వ్యక్తి ఏం చేసినాడు, అరే షరీఫ్ నువ్వు కింద పోయి నిలబడు, వీనితో మాట్లాడతాను, ఆయన తర్వాత నీకు పిలుస్తానని చెప్పి పిలిచినాడు. సర్లే సార్ అని చెప్పి ఆ పిల్లోడు కింద దిగి వెళ్ళిపోయినాడు. ఈ పిల్లోని పైన పిలుచుకుపోయి లోపల పోయిన వెంబడే వాకిల్ తాళాలు వేసి బియ్యం వేసి ఫస్ట్ చేతులతో కొట్టినాడు. చేతులతో కొట్టిన ఏడిసే ఆ పైప్ దొరికింది, విండోస్కి ఉన్న పైపులు తీసుకొని ఆ పైప్తో కొట్టి మొత్తం ఇటు చూడండి గాయాలు. ఈ గాయాలు ఈ మొత్తం సార్కి డాక్టర్ సార్కి అంతా హాస్పిటల్లో చూపించినాము. ఆ ఐరన్ పైప్తో కొట్టిన గాయాలు చూడండి, ఏ రకమైన గాయాలు చూడండి. ఇంకా దండి కూడా ఇట్లాంటివి కూడదు, వీడియోలో చూపించే సిగ్గుపడుతున్నాడు ఈ పిల్లోడు. ఇట్లాంటి దండి పండుగ ఏట్లు. ఈ భయంతో ఈ పిల్లోడు చనిపోయి భయపడి ఏదైనా హార్ట్ అటాక్ వచ్చి లేదా ఆలోచించి ఏదైనా జరగలేకుండా నువ్వు జరిగింటే ఈ పిల్లోని భార్య ఎక్కడ పోవాలా? ఈ పిల్లోని చిన్న కూతురు ఉంది ఒక పాప, ఆ పాప గతి ఏం కావాలా? ఇది కూడా వినండి, కొత్త నోటు రాసియాలంట. పాత నోటు ఈ పిల్లోడు తీసుకునే డబ్బులకి కొత్త నోటు ఆ డేట్ వద్దు,
2022లో తీసుకున్నట్లు రాసి అని చెప్పి మరి కొట్టినాడంట. ఇప్పుడు ఈ పిల్లోడు ఏడ్చి ఆ నోటు రాకుండా నువ్వు ఎంత కొడతావు కొట్టు, నేను రాసిచ్చేలే అని చెప్పి కొట్టించుకున్నాడు. కొట్టించుకున్న తర్వాత గేర్లో పోయి భయపడి సిగ్గుపడి ఏం చేసినాడు, ఇంటికి పోయినాడు. వీళ్ళమ్మకి పోయి చూపిస్తే వీళ్ళమ్మ ఏడ్చి సీదా మరి వాళ్ళ ఇంటికాడ పోయి ఏడ్చింది. ఏడిస్తే నువ్వు యా స్టేషన్ పోతావు పో, ఎక్కడ పోతావు పో, ఎవరి దగ్గర పోతావు పంచాయతీకి పో, ఎవరు ఏం చేసుకోరు నాకని చెప్పి భయపడేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఈ పిల్లల్ని తీసుకుపోయి మా దగ్గర వచ్చినాడు. ఈరోజు వచ్చినాడు మా దగ్గర అన్న ఇట్లా అని వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ భార్య వాళ్ళంతా వచ్చినారు. చెక్ ఫస్ట్ 10,000 చెక్ లేదన్నారు సార్. అడిగితే ముందని తిరిగి కొడక యాడించి చెక్ అని చెప్పి రేపు నుంచి చూడు మీ పరిస్థితి చూడు, ఇంటికి నోటీస్ పంపిస్తాను చూడు, ఆ కొడకానికి ధమ్కి ఇచ్చినాడు సార్. అది వడ్డీ కాదు మొత్తం కలిపి 24,000 చేస్తాను. వడ్డీ కాదు, వడ్డీ చేస్తున్నాడు సార్. 4 రూపాయలు వడ్డీ ఉందేమన్నా. మన ఎమ్మెల్యే గారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ గురించి మాట్లాడినారు. 2 రూపాయల కన్నా వడ్డీ ఎవరు తీసుకోకూడదు, ఈ 4 రూపాయలు 5 రూపాయలు ఇట్లా వడ్డీలు వాడిన వాళ్ళకి ఎమ్మడే యాక్షన్ తీసుకుంటాము, ఎమ్మడే కేసు పెట్టిస్తాము, వీళ్ళకి నాన్ అవైలబుల్ కేసు పెడతామని చెప్పి పెద్దలు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాను, సార్ మీ ముందరే ఉన్నాడు ఈ పిల్లోడు 4 రూపాయల వడ్డీతో బాధపడకుండా ఏడుస్తున్నాడు, కొట్టించుకున్నాడు. దాని తర్వాత మేము ఈ పిల్లలు పిలుచుకుపోయి గేరాలందరూ కలిసిపోయి 3 టౌన్ సార్ సిఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చకపోతే సార్ గారు బయట పోయినారని చెప్పి మేడం గారు అక్కడ కానిస్టేబుల్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ సార్ ఉన్నారు, వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. రాసుకొని పిల్లల్ని తీసుకుపోయి ఫస్ట్ ఎమ్మెల్సీ చేపియండి అయ్యా, హాస్పిటల్ తీసుకుపోయి ట్రీట్మెంట్ చేపియండి అని పంపించినారు. ఇక్కడ వచ్చి ఎమ్మెల్సీ చేపించినాము. మేము కోరుకునేది ఒకటే, మా పార్టీ తరపు నుంచి మా గేర్ తరపు నుంచి ఈ పిల్లోడు మా గేర్ పిల్లోడే, మాది కూడా కారాంపేటే, మా ఎంఐఎం పార్టీ దగ్గర మా దగ్గర సాయం కోరడానికి వచ్చినాడు. కాబట్టి ఈ పిల్లోని మీద జరిగిన ఈ దుర్గార ఘటనని ఎంబడే 4 అవైలబుల్ కేసు పెట్టి జరగకుండా ఇంకోసారి ఎవరికోకుండా కొట్టుకోకుండా ఇట్లా దెబ్బలు పడకుండా చూడాలని పోలీసు వాళ్ళని కోరుతూ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాము. దయచేసి రిక్వెస్ట్, ఈ పిల్లని గురించి ఆలోచించండి, ఎంబడే కేసు పెట్టేయండి. లేదంటే మేము ఈ పిల్లని దెబ్బలు తీసుకొని పైన ఎక్కడి వరకు పోవాలా అక్కడి వరకు ఖచ్చితంగా పోతాము. నా పేరు ఎన్ మొహమ్మద్ జునేద్, ఏఐఎంఐఎం పార్టీ టౌన్ ఆదోని ప్రెసిడెంట్. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పిఎంఎఫ్ బ్యానర్ లో 48వ సినిమా గ్రాండ్ లాంచ్. ప్రముఖ నిర్మాత టిజి విశ్వప్రసాద్ గారితో ప్రముఖ నటుడు నవరసరాయ డాక్టర్ నరేష్ గారు, మెస్మరైజింగ్ బ్యూటీ క్వీన్ రాశి గారు, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రంతో ఆకట్టుకున్న ఆనంది గారు, రాగమయూర్ గారు, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫేమ్ శరణ్య గారు, ఆయ్ సినిమా నటుడు అంకిత్ కొయ్య గారు, కేర్ ఆఫ్ కంచరపాలెం ఫేమ్ కిషోర్ కుమార్ గారు నటీనటులుగా రాబోయే బ్లాక్ బస్టర్ సినిమా లాంచ్ ఈవెంట్ తో ఈ డిసెంబర్ 22వ తేదీన అదోనిలోని బాటమారెమ్మ ఆలయం సమీపంలో పీపుల్ టెక్ గ్రూప్ వేదికగా మీ ముందుకు రాబోతున్నారు. ఈ ప్రత్యేకమైన ఈవెంట్ కి అందరికీ ఆహ్వానం పలుకుతోంది మీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్, గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని
ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్.